Praise the Lord. Hallelujah. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగం సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. దేవుని బిడ్డలారా, ఈ దినము మనం మెన్స్ సండే జరుపుకుంటున్నాము. దేవుడు మనల్ని గత 24 సంవత్సరాలు కాచి కాపాడి భద్రపరిచినందుకు ఆయనకు వందనాలు చెల్లించుకున్నాం. ఈ 24th ఇయర్లో మనం ప్రవేశించుండగా మనమందరం మన 2 చేతుల పైకి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్. I welcome you all to our men's meeting this Sunday, November 2nd, 2025. Thank you all for coming. Let us praise the Lord and worship the Lord. Let us look to the Lord in prayer and let us look to Him for His help and guidance. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా దేవా, మా తండ్రి, గత కాలమంతా మీరు మాకు తోడుగా నడిపించిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నవంబర్ 2వ తారీఖు 2025 సంవత్సరంలో నాయన మేము మరోసారి మా మెస్సియా చర్చ్ యానివర్సరీ జరుపుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు తండ్రి. నాయన గత 24 సంవత్సరాలు నాయన మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని రక్షించుకొని ప్రభా, మీరు మాకు తండ్రిగా ఉండి నాయకుడుగా ఉండి నడిపిస్తున్న దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమరనైనా మా ఎడల నీ యొక్క ప్రణాళికలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతేకాకుండా మా ఎడల నీ యొక్క విశ్వాసతను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొన్నిసార్లు మేము నీ యందు విశ్వాసంగా ఉన్నప్పటికీ తండ్రి, మీరు మా ఎడల విశ్వాసత చూపించి నడిపించిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభావ మరి సమయంలో మెస్సియా సంఘానికి జ్ఞాపకం చేసుకోండి. ఆయన మెస్సియా సంఘంలో ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదిస్తుంది. ఆయన ఈరోజు నాయన ఈ కార్యక్రమం జరిపిస్తున్న ఈ దాసుడు బ్రదర్ శద్రక్ ఆయన బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దాన్ని దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి, జ్ఞాపక చేత నడిపించండి. తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అంతేకాకుండా వాక్యం చెప్పిన దాసుడు బ్రదర్ ఏదో బట్టి నీకు వందనాలు. ఆయన తనని అభిషేకించండి. తన ద్వారా మీరే మాట్లాడి మెస్సియా సంఘాన్ని బలపరచండి. ఆరాధన నడిపిస్తున్న దాసుడు నాయన బ్రదర్ చిన్న అంతరాలను జ్ఞాపకం చేసుకోండి. తనకు తోడుగా దీవించండి. అంతేకాకుండా కీర్తనలు నడిపిస్తున్న ప్రభావ ఆయన ధ్యానం నడిపిస్తున్న దాసుడు పాస్టర్ కృపను బట్టి వందనాలు చేస్తున్నాం. తన పక్షం కావడానికి తనని దీవించి ఆశీర్వదించండి. తన కుటుంబాన్ని దీవించండి. ఆయన మరి కార్యక్రమం చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ప్రతి విషయంలో మీరే మహిమ పొందండి. అంతేకాకుండా ప్రతి అడ్డంకులను వేస్తున్నాం, గద్దిస్తున్నాం తండ్రి. ప్రభావ మరి ప్రతి విషయంలోనైనా ఈ సహాయం మాకు దయచేస్తే మీరే మహిమ పొందగలండి. మా రక్షకుడని యేసుక్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
స్తుతికి పాత్రుడా సోదరుడా శుభప్రదమైన దీక్షణతో పాట పాడుకున్నాము. కీర్తనలు హోసన్నా సాంగ్స్ 42వ పాట. స్తుతికి పాత్రుడా సోదరుడా శుభప్రదమైన నిరీక్షణతో అందరికి వచ్చిన పాట యెహోవా నా బలము. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం
దేవానికి వందనాలు స్తోత్రం స్తోత్రమైన ప్రతి ఒక్కరు చేతులెత్తి దేవుని ఆరాధించండి. ఆత్మతో సత్యముతో దేవుని దీవించండియా. సత్యమైన దేవానికి వందనాలు స్తోత్రం స్తోత్రముయా. ఈ లోకం నుంచి పరలోకం నుంచి మా దగ్గరికి వచ్చిన దేవానికి వందనాలు స్తోత్రం స్తోత్రముయా. మా పాపాన్ని నిమిత్తం ప్రభువా శిలువలో బలైన దేవానికి వందనాలు స్తోత్రముయా. మా కోసం ప్రాణాలిచ్చిన దేవానికి వందనాలు స్తోత్రం స్తోత్రమైన మీరు ఏ పాటి వారిని దేవానికి వందనాలు స్తోత్రముయా. మమ్మల్ని రక్షించిన దేవానికి వందనాలు స్తోత్రం స్తోత్రముయా. గర్భమైన మేము ప్రభువా మమ్మల్ని సజీవములకు సేవ కాబడుకునే వందనాలు స్తోత్రం స్తోత్రం స్తోత్రమైన హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు స్తోత్రం స్తోత్రం స్తోత్రమైన నజరేయుడా యేసు రాజా నీకే వందనాలు స్తోత్రం ప్రభువా. పై ప్రభువా నీకే వందనాలు స్తోత్రం ప్రభువా. ఈ మెడిసిన్ తండ్రి జరుగుతుండగా ప్రభువా నువ్వే క్షేమం తగ్గుతండి నీకే వందనాలు స్తోత్రం స్తోత్రం ప్రభువా. గత 23 సంవత్సరాల ప్రభువా క్షేమాన్ని కలుగుతున్నందుకు నీకే వందనాలు స్తోత్రం స్తోత్రం ప్రభువా. మా సమస్య సంఘంలో ఉండే పెద్దలందరినీ దీవించి ఆశించి కాపాడుతండి నీకే వందనాలు స్తోత్రం ప్రభువా. ప్రతి ఒక్కరిని సన్నిధ వచనం సహాయించండి నీకే వందనాలు స్తోత్రం ప్రభువా. ఈ పెద్ద సత్యాన్ని దీవించి ఆశించి కాపాడుతండి నీకే వందనాలు స్తోత్రం స్తోత్రం అండి. పరిశుద్ధ పరిశుద్ధ యేసు రాజా నీకే వందనాలు స్తోత్రం స్తోత్రం స్తోత్రమైనా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రాజా నీకే వందనాలు స్తోత్రం 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 స్తోత్రమైనా. ఎన్నలేని దేవా నీకే వందనాలు స్తోత్రం స్తోత్రం ప్రభువా. మా సంఘంలో నిలబెట్టినందుకు నీకే వందనాలు స్తోత్రం ప్రభువా. మా సంఘంలో శిష్యులందరూ దీవించి ఆశించి కాపాడుతండి నీకే వందనాలు స్తోత్రం స్తోత్రం ప్రభువా. మా కొరకు శిలువలో రక్తం కాచిన దేవా నీకే వందనాలు స్తోత్రం 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 తండ్రియా. ప్రతి ఒక్కరు ఆరాధించాలి దేవుని ఆత్మతో సత్యంతో దేవుని సర్వత్తి మాట్లాడండి దేవా నీకే వందనాలు స్తోత్రం 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 తండ్రి. దేవుని ఆత్మ సత్యంతో ఆరాధించండి తండ్రులారా. రెండో దాకా సమీపించుగా ఉన్నది ప్రభు తండ్రి. దేవుడు ఏ సమయంలో వస్తుందో తెలియదు కానీ తండ్రి తండ్రులారా దేవుని ఆరాధించండి ఆత్మ సత్యంతో. నీకే వందనాలు స్తోత్రం 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 దేవా. నీకే వందనాలు స్తోత్రం 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 దేవా. వినలేని స్తోత్రాలైనా నీకే వందనాలు స్తోత్రం ప్రభువా. ఈ విధంగా నీ సన్నిధిలో నిలబడి ప్రభువా ఆరాధించడానికి సహాయం చేసినందుకు నీకే వందనాలు స్తోత్రం స్తోత్రం స్తోత్రమైనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా నీకే వందనాలు స్తోత్రం స్తోత్రం. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా మానవీయుడు యేసు
నీకే వందనాలు స్తోత్రం స్తోత్రం దేవా మహాగణుడ సర్వోన్నతుడా యేసయ్యా నీకే వందనాలు స్తోత్రం స్తోత్రం వందనాలు చెల్లించుకుందాం. ఇదే కాలం సందులో మనం చేయాలి. దేవుని సంఘంగా శుద్ధిస్తూ దేవుని ఆలోచిస్తూ ముందుకు సాగడానికి 2025 మెన్స్ సండే సేవస్ మనం జరుపుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని వందనాలు చెల్లించుకుందాం. Thank you, Jesus. 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 Thank you, ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన నా తండ్రి, ప్రేమగల రాజా, కృపగల తండ్రి, నీకు వందనాలు. నాయనా, ఇంతకాలం ప్రభా నీ కృపలు మమ్మల్ని బదలుపరిచి నాయన పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు నాయన నీ కాపుదాలు ఇచ్చి నాయన ఈ మరొక ఆదివారం దినము పరిశుద్ధ దినము ఆయన నాకును మా అందరికీ అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. ఆయన నీ సన్నిధానంలో ప్రభా నిన్ను స్తుతిస్తూ వినపరుస్తూ ఆనందించే వాక్యం మాకు ఇచ్చావయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కృప కాపుదల మా మీద మా సంఘం మీద ఉంచాలని కోరుతూ ప్రభా ఆరాధనంతట్లో ప్రభు మీరు తోడై ఉండి సహాయం చేశారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హలో, చక్కటి పాటలు మంచి ఆరాధించిన మెన్స్కి అందరికీ వందనాలు. ఇప్పుడు కీర్తన భావం చదువుతున్నాం. కీర్తనలు 53వ అధ్యాయం 93వ అధ్యాయం చిన్నకరవు చదివి
పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన 83వ అధ్యాయం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన 83వ అధ్యాయం. దేవా ఊరకుండకము, దేవా మౌనముగా ఉండకము, ఊరకుండకము. నీ ప్రజల మీద వారు కపోటమయములు పనుచున్నారు. నీ మరుగు చూసిన వారి మీద ఆలోచన చేస్తున్నాను. ఏక మనసుతో వారు ఆలోచన చేసి ఉన్నారు. నీకు విరోధంగా నిబంధన చేయుచున్నారు. అషూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులు వారు సహాయంకు చేస్తున్నారు. వారు యుధానులో నశించిన భూమికి పెంట ఎగిరి దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకుందామని వారు చెప్పుకొందుతున్నారు. అగ్ని అడవిని కాల్చినట్లు, కారు చిచ్చు కొండలను తగలబెట్టినట్లు యెహోవా వారు నీ నామమును వెతుకున్నట్లు వారికి పూర్ణ అవమానం కలుగు చేయము. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారు ఎదురుగాక. ఆమేన్. మంచి వాక్యం అందించిన చిన్నకరావుకి థ్యాంక్స్. అలాగే ఈ వాక్యం గురించి కృపానంద ప్రజలు వివరణ చేయడం. అందరికి ప్రయత్నించండి. మరి గత 23 సంవత్సరాలు మరి దేవుడు ఈ సంఘాన్ని, మన సంఘ సభ్యులను, సంఘస్థులను అందరినీ ఆయన కాపుదలిస్తూ ఇంతవరకు మరి కాచి కాపాడారు. మరి ఈ 24వ సంవత్సరంలోకి వెలుచుండగా మరి ఈ సంవత్సరం అంతా ఆయన కృపను మన సంఘానికి ఉండాలని, మన సంఘంలో ఎలాంటి ఇబ్బందులు కానీ, గొడవలు కానీ, ఎలాంటి కలమషాలు కానీ ఒకరి మీద ఒకరు ఎలాంటివి లేకుండా సంఘం దేవుని కృపలో మంచిగా నడవాలని నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. మరి దావిది కీర్తనలు వివరించడానికి మరి అడిగారు, అందరూ నాకు అవకాశం ఇచ్చారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి కీర్తన భాగానికి వెళ్దాము. అంతకుముందు చిన్న ప్రార్థన చేసుకొని ముగిస్తాను. యేసయ్య నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. నమ్మదగిన తండ్రి నీకు వందనాలు. ఆయన నా తండ్రి నీ బిడ్డగా నా తండ్రి నాయన నిలబెట్టుకొని ఆయన నీ వాక్యాన్ని ప్రభు నా తండ్రి నా నోట వచ్చాను. నువ్వు నోరు తెరుగు నీకు మాట్లాడతాను ప్రభు. ఇక్కడ నిలబెట్టుకొని నాతో మాట్లాడి ప్రభు బిడ్డ ప్రతి బిడ్డే నా తండ్రి వారి హృదయాలకు చేరేలాగా అవును ప్రభు నీ వాక్యము పూర్ణ సైత్యము వెతుకుతున్నాము దేవుడు అయ్యా ప్రభు. ప్రతి బిడ్డ విని వాక్యానుసారంగా నడుచుకునే వాక్యాలు మా సంఘస్థులందరికీ అనుగ్రహిస్తాము. యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.
ఆసాపు కీర్తనలు అండి. ఆసాపు రాసిన కీర్తనలు 83వ అధ్యాయము. మరి ఇక్కడ ఈ కీర్తన భాగం మొత్తము దేవునికి ప్రార్థన చేస్తున్నట్టుగా వింటున్నాము. మరి ఆయన మనవి దేవునికి మొరపెడుతున్నాడు. ఈ కీర్తన భాగం మొత్తము దేవునికి మొరపెడుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ వచనం చూసినట్లయితే, దేవా ఊరకుండకుము, దేవా మౌనంగా ఉండకుము, ఊరకుండకు. మరి ఆసాపు దేవా ఊరకుండకుము, మౌనంగా ఉండకుము అని ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆసాపు మరి ఆ తలంపు కానీ ఆ బాధ ఏందో మరి అయితే మరి ఆసాపుకే తెలుసు. మరి దేవునితో మాత్రం మొరపెడుతున్నాడు, దేవా ఊరకుండకయ్యా, మౌనంగా ఉండకుము, ఊరకు. 2వ వచనం చూసినట్లయితే, శత్రువులు అందరి ఎదుర్కొన్నారు, నిన్ను దేశించుటకు తల ఎత్తుతున్నారు. శత్రువులట అందరూ ఎత్తుచున్నారు, నిన్ను దేశించు వారు తల ఎత్తుచున్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు. కపటము అంటే, కానీ ఇక్కడ కపటోపాయాలు అంటారు అనేకులు. నీ మరుగుచొచ్చిన వారి మీద ఆలోచనలు చేయొచ్చు. మనందరికీ ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మన దేశంలో ఏం జరుగుతుందో మన అందరికీ తెలియదు. కపటంతో క్రైస్తవులు అంటేనే, అలనాటి యూదులు అంటేనే చంపేయడం, నరక యాతన చేసేవారు యూదులు అంటే. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ జనాంగం గురించి మరి ఇక్కడ మనం చూసినట్లయితే వారు క్రీస్తు బిడ్డలు అంటే వారిని చంపేయడం కానీ, మనం కనీసం చర్చిలలో మన ఇళ్ళలో కూడా ప్రార్థన చేసుకుంటే ఇళ్ళలో కూడా వచ్చేసి వారు ఏమంటారు అంటే, మరి వాళ్ళ దేవుని నామాన్ని ఉచ్చరించి లేకపోతే మేము అని అల్లరి చేసుకుంటూ వారిని, ఇక్కడికి ఒక మాట ఉందమ్మా, వారు ఇశ్రాయేలు పేరుకను జ్ఞాపకము రాకపోగా జనముగా ఉండకుండా వారిని సంహరిద్దాము రండి. ఇంత భయంకరమండి. ఇక్కడ చూసినట్లయితే అడుగున మన దేశంలోనే అడుగున మరి క్రైస్తవుల పట్ల అనేక ఇబ్బందులు పెడుతూ చంపేశారు. ఒక పాస్టర్లను, సంఘస్థులను, పాస్టర్లను వారిని ఇబ్బంది పెట్టి అవసరం అనుకుంటే ఇక్కడ వాక్యంలో తెలియజేసిన వారిని చంపేదనండి అని ఐక్యతగా ఒక్కటిగా కలిసి వారు చేస్తున్నారు. ఈ కపట ఉపాయం మరి ఆసాపు దేవునికి మొరపెట్టాడు, అయ్యా ఊరకుండా, అయ్యా నువ్వు మౌనంగా ఉండకుండా, ఊరకుండా. శత్రువులు అందరూ నేర్పుచున్నారు, నిన్ను దేశించేవారు తల ఎత్తుచున్నారు. నీ ప్రజల మీద ఉపాయములు పన్నుచున్నారు. నిన్ను జొచ్చిన వారు, నిన్ను ప్రేమించిన బిడ్డలు, నిన్ను ఆశ్రయించిన బిడ్డలు ఆలోచన చేస్తారు. ఎలాంటి ఆలోచన అంటే చంపేయాలని, వాళ్ళని హింస పెట్టాలని ఆలోచన చేస్తూ రాయాలి అని ఆసాపు దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. 5వ వచనం చూసినట్లయితే, ఏక మనస్సు
మనసుతో వారు ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు. ఆలోచన చేసుకొని ఉన్నారు. నీకు విరోధముగా నిబంధన చేయొచ్చు. వారు ఏమవుతున్నారంటే ఏక మనసుతో ఒక్క తాటు మీద నడవాలన్న ఒక నిబంధన, ఒక మాట మీద నడవాలన్న ఒక నిబంధన వాళ్ళందరూ చేసుకుంటూ ఏక మనసుతో వాళ్ళు ఒకటై ఎవరు శత్రువు ఈ రకంగా వస్తారయ్యా అని ఆశాపు దేవాను మౌనంగా ఉండకు ఊరకుండకు అని మనవి చేసుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళ ఆ శత్రువుల వల్ల కొన్ని ప్రాంతాల వాళ్ళ దేశాల వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. మొత్తం కంటిన్యూ చదువున్నామా కూడా ఏదోమీయులను ఇస్మాయిలీలను మోయాబీలను అగ్రీయులను ఏబేలు వారును అమోరీయులను అమాలేకీయులను ఫిలిష్తీయులను తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకుంటారు. వీరందరూ మరి నిబంధన చేసుకుంటున్నారు. ఎందుకు? మనం ఏకతాటిగా ఉండాలి, మన వారంటూ లేకుండా చేయాలి. ఆలోచన కలిగి ఆ తలంపులతో వాళ్ళు జీవిస్తున్నారు. వీరందరూ మరి ఇక్కడ చూసినట్లయితే వీరందరూ ఏం చేస్తారంటే యూదులకు ఇక్కడ నేను కొన్ని ఉదాహరణలు చెప్తానంటే కంటిన్యూ చెప్తాను. మోషే జన్మించినప్పుడు మరి ఫరో వారిని చంపడం 2 సంవత్సరాల పిల్లల నుంచి చంపాలని కోరుకుంటాడు. ఎందుకంటే యూదులు జనాభా ఎక్కువైపోతుంది, వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది అని అన్న తాడుతో మరి యూదులను చంపేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ యేసుప్రభు జన్మించినప్పుడు హేరోదు మరి యేసుప్రభును చంపించాలని చూశారు. ఎందుకంటే తూర్పు దేశ జ్ఞానులు హేరోదు దగ్గరకు వచ్చి, అయ్యా యూదుల రాజు ఎక్కడ అని హేరోదునే అడిగారు. మరి ఆయన ఆశ్చర్యంగా నేను తప్ప ఇంకొక రాజు ఎవరు అన్న ఆయనలో కోపం కక్ష అయితే ఆయన కపటోపాయంతో ఏం చేశాడంటే, మీరు వెళ్ళండి, నేను ఆయనను పూజించవస్తానని చెప్పి ఒక శాసనం 2 సంవత్సరాల పిల్లలను చంపించాలన్న మరి ఆయన చేసినట్టుగా చూస్తాం. ఇక్కడ హామాను మద్దకై యూదులు చంపాలని చూశారు. మద్దకై ఇక్కడ చూసినట్టు ఎస్తేరు 3వ అధ్యాయం 10-11 చూడండి. మద్దకై హామానుకు నమస్కరించలేదని ఆయన కోపముతో ఆయన హృదయంలో కలవరం చెంది మరి మద్దకైని చంపాలని చూస్తాం. 3వ అధ్యాయం అమ్మ ఎస్తేరు 3:10-11. రాజు తన చేతి ఉంగరం ఇచ్చి తీసి దానిని సమ్మెదాత కుమారుడైన అబాగీయుడగు హామానుకిచ్చి ఆ వెండి నీకు ఇవ్వబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయనట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు చెలవించెను. ఈ హామాను
యూదులకు శత్రువు. ఇంకో సంఘటన అంటే ఇది జరిగిందే. ఇక్కడ అంటే జనరల్గా మామూలుగా అడుగుతున్నాను, మీరు ఇక్కడ స్టేడియం ఎక్కడన్నా విన్నారా, చూసారా? క్రికెట్ స్టేడియం చూసారు కదా, అది ఏ విధంగా ఉంటుంది? రౌండ్గా ఉంటుందో, పైన అందరు కూర్చుంటారు, కింద గేమ్ ఆడుతుంటారు. దానికి ఒక లైటింగ్స్ మంచిగా వెళ్తూ కనిపించాలని మంచి బాగా చేస్తారు నీట్గా. వాళ్ళు ఆడేవాళ్ళు కనిపించాలి, ఆ బాల్ పోతున్నట్టుగా కనిపించాలి. మరి హిట్లర్ ఏం చేశాడంటే ఆ గ్రౌండ్లో మరి యూతులను ఏ రకంగా చేశాడో నేను చెప్తానండి. మీరు కాగడాలను మీరు విన్నారు ఎట్లన్నా? కాగడాలు, ఆ కాగడాలను మరి ఒక జంపు నారతోటి చుట్టి బట్టలతో చుట్టేసి నూనె కొట్టి పెడతారు. ఆ కాగడ వెలిగిస్తే వెంతిరిస్తుంది. అదే రకంగా యూదులను ఆ గ్రౌండ్లో నూనె పోసి తలగా పెట్టి అంటే కాల్ చేస్తే వాళ్ళు కేకలతో అరిసి ఆ గ్రౌండ్ అంతా తిరుగుతుంటే వాళ్ళు ఆనందించారు. అట్లా 60,000 మందిని మన ఇంట్లో చంపినట్టుగా ఉండాలి యూదులను. మరి యూదులు అంటే ఎందుకంటే దేవుని బిడ్డలు కనుక, దేవుని ఆరాధిస్తారు. అపవాది క్రియలు, అపవాది పని అది అంతా వాడు ఏ రకంగా చేస్తాడంటే క్రైస్తవులు అంటే దేవుని బిడ్డలను దేవుని సన్నిధిలో ఉండవద్దు అనే ఆలోచన చేస్తుంటాడు. ఇక్కడ 14 నుంచి 15 వరకు చూద్దామండి. మరియు ఒకానొక దినమునకు వారు సిద్ధపడవలెను. అది కాదమ్మా, కిందికి వచ్చి అగ్ని కాల్చినట్లు కాల్చి కొండలను అదలపెట్టినట్టు నీ తుఫాను చేత వారిని తరువుము. నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించు. చాలా ఇక్కడ దివ మౌనం ఊరకుండకము, మౌనంగా ఉండకము అని ఆశాపు దేవునికి విజ్ఞానం చేస్తారు. ఎలాంటి వారు అంటే ఇక్కడ మనం నీ శత్రువులు అయ్యా, అల్లరి రేపుచున్నారు, నీ ప్రజలైన మీద కపడోపాయములు పొందుచున్నారు అని ఆశాపు విన్నపించుకుంటూ ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభువా అంటే ఇప్పటి వరకు మీరు విన్నపించుకున్నాడు, ఇప్పుడు గట్టిగా చెప్తున్నాడు, ప్రభువా నువ్వు ఏ రకంగా వస్తావు అంటే అర్జును అడవిని కాల్చినట్లుగా, కారు చీకటి కొండలను తగలబెట్టినట్టుగా, సుడిగాలి చేత వారిని భీతి పుట్టించు. అంటే ఎంత భయంకరంగా చెప్తున్నాడంటే సుడిగాలి చేత. సుడిగాలి అంటే అది మామూలు ఇప్పుడు జనరల్గా వర్షం వస్తే గాలులు వీచుతున్నాయి అంటే చాలా మంది ఇందుకు ఎగిరిపోతున్నాయి. సుడిగాలి అట్లా కాదు, మొత్తం తిప్పేస్తుంది మనుషులను ఇండ్లను కూడా, పెద్ద కార్లను వదరవారు అలాంటివి దాన్ని కూడా లేపేస్తుంటుంది. అంత భయంకరమైన సుడిగాలి. మరి ఆశాపు దేవునితో వినపించుకుంటూ అయ్యా నువ్వు ఆ రకంగా రా, వీరికి భీతి పుట్టించు, భయం కలగాలి, దేవుడు అంటే భయం కలగాలి అని భయం పుట్టించుమని మరి దేవునితో వేడుకుంటున్నాం. యెషయా 16:46-15 చూడండి. యెషయా 66 ఆలకించుడి. మహాకోపముతో ప్రతీకారం చేయుటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపకంగా వచ్చుచున్నాడు. ఆయన
ఆయన రథంలో ఏ విధంగా ఉన్నాయంటే తుఫాను వలె. ఇక్కడ ఫస్ట్ అంతా అయ్యా మీరు నీ శత్రువులయ్యా అని విన్నపించుకొని విజ్ఞాపన చేస్తూ ఇక్కడ ఏమంటాడంటే దేవుని ఏ రకంగా రమ్మంటాడంటే, ఇంకోసారి గట్టి చదవమ్మా. ఆలకించుడి మహాకోపముతో ప్రతీకారం చేయుటకును అగ్ని జ్వాలలతో గర్జించుటకును యెహోవా అగ్ని రూపకంగా వచ్చుచున్నాడు. ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నాడు. మరి ఆయన కార్యాలైన ఆయన మరి ఆయన చేసే పనులైనా ఎంత ఉంటాయి, భయంకరంగా ఉంటాయి. మరి ఆయన చూడాలనుకుంటే మరి చూడలేదు కూడా, అంత ఘోరంగా ఉంటాయండి. యెహోషువ 2వ అధ్యాయం. యెహోషువ 2వ అధ్యాయం. మనందరికీ రాహాబు గురించి తెలిసే ఉంటుంది. రాహాబు మరి రేతుల వారిని తన గృహంలో చేర్చి మేడ గదిన దాచిపెట్టింది. మరి ఎందుకు దాచిపెట్టిందంటే దేవుడు అంటే భయం. ఇక్కడ ఏమంటున్నాడంటే వారికి దేవా వారికి భీతి పుట్టించుము అంటే భయము పుట్టించుము అని ఇక్కడ అసలు అంటే ఇక్కడ రాహాబు మరి దేవుడు అంటే భయం కాబట్టి వచ్చిన వేగులో వారిని మరి ఆశ్రయం ఇచ్చి దాచిపెట్టింది. తీసిరాము 2వ అధ్యాయము 9 నుంచి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చి ఉన్నాడని ఇచ్చుచున్నాడనియు నీ వలన మాకు భయం పుట్టుననియు నీ భయం వలన ఈ దేశవాసులందరికీ ధైర్యము చూడుననియు చెడుననియు నేను ఎరుగుదు. ఇక్కడ ఈయన ఆ భయం ఎక్కడి నుంచి వచ్చిందండి రాహాబు? మరి 10 తెగుల గురించి మనకందరికీ తెలుసు. 10 తెగులు. ఆ 10 తెగుళ్ళు నీళ్లను రక్తంగా మార్చడం, పంట పొలాల మీదకి విడుదల రావడం, కప్పలు రావడం, మరి మరో జ్యేష్ఠ సంతానం చనిపోవడం. ఇదంతా ఎందుకు చేశాడంటే మరి అక్కడ కార్యాలు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి అక్కడ చేసిన కార్యాలు, ఆ కార్యాలన్నీ అసభ్యం విన్నది. ఆ కార్యాలన్నీ అసభ్యం విన్నది. మరి ఆమె ఈ వేగుల వారిని చేర్చుకున్నట్టుగా చూస్తున్నాం. 10 అయిపోయిందమ్మా. 10 మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట ఎర్ర సముద్రపు నీరును ఎలాగ ఆరిపోని చేసెనో యోర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన పదకొండు కూడా మేము వినినప్పుడు మా గుండెలు అలసిపోయినాయి. మా గుండెలు ఏమైపోయినాయి? కరిగిపోయినాయి, అవిసిపోయినాయి. అంటే మేము ఆ స్థాయిలో మేము భయం వచ్చింది. యెహోవా కార్యాలు గొప్పవి, ఆయన కార్యాలు గొప్పవి. ఆయన కార్యాలు మరి ఎలాంటి ఏ విధంగా ఉంటాయంటే మరి ఇక్కడ రాహాబు చూసింది.
ఆ చూసి వేగుల వారిని చేర్చుకొని మరి వారికి గృహాన్ని ఇచ్చి మేడగదిలో దాచిపెట్టి ఇక్కడ 18 వచ్చుకుందాం నీవు కాదమ్మా 83కి వచ్చి యెహోవా యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారు ఎరుగుదురుగాక. ఎవరమ్మా? దేవుని శత్రువులైన వారు, దేవుని వ్యతిరేకించేవారు, దేవుని ప్రేమించని వారు. మరి ఇట్లా చూసినట్లయితే మనం ఏ స్థితిలో ఉన్నాం? మనం దేవుని ప్రేమించేవాళ్ళు. అతను ప్రేమించినట్లయితే, దేవుని ప్రేమించినట్లయితే మరి ఆయన నామాన్ని మనము ధరించిన వారుగా ఉండాలి. నీవు మాత్రము సర్వలోకంలో మహోన్నతుడుగా ఎరిగి కీర్తనలు 91 ఏమంటాడంటే, మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తిని నీడలో విశ్రమించువాడు. సర్వశక్తిని నీడలో. మరి నువ్వు ఏడున్నావు? నువ్వెక్కడున్నావు? ఏ పరిస్థితిలో ఉన్నావు? మరి ఆయన నీడలో ఉన్నాలని కోరుకుంటున్నావా? ఆయనను వ్యతిరేకించి తల ఎత్తి ఆయనను ద్వేషించే బిడ్డలుగా ఉన్నావా? మహోన్నతుని చాటున నివసించదగిన వాడు, సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. ఆయన నీడలో నీకు ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కలహాలు, ఎన్ని రోదన, బాధ, కష్టాలు, ఆర్థిక సమస్యలు, ఎలాంటి బాధలు వచ్చినా మరి ఆయన నీడలో నువ్వు ఉన్నప్పుడు, ఆయన నీడలో నువ్వు ఉన్నప్పుడు ఆ శ్రమలన్నీ ఇక్కడ ఏమంటాడంటే, మనమందరము కలిసికట్టుగా మరి ఉండి ఒకటే మాట మీద మనం నడుచుకుందానని నిబంధన చేసుకుంటున్నాం. మరి ఈ విధంగా ఎన్ని శ్రమలైనను, ఎన్ని బాధలైనను, ఎన్ని ఇబ్బందులైన ఒక్క దారిలో నీ మీద పడినా యేసయ్య దేవుడు అవన్నిటిని అన్నిటినీ 7 దారులు పారిపోయేలాగా చేస్తాడు. చింతపడదు, దిగులు చెందదు. నువ్వు దేవుని ధరించిన బిడ్డగా, నేను దేవుని బిడ్డనే అని ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వచ్చినా నువ్వు కూడా అవన్నిటినీ, అవి ఒక దారిలో వస్తే యేసు ప్రభు వీటిని 7 దారులు పారిపోయేలాగా చేస్తాడు. అంత గొప్ప దేవుడు. ప్రియ సంగమ సహోదరు, మరి నువ్వు ఆయన నీడలో ఉండాలని కోరుకుంటున్నావా? ఆయన నీడలో ఉన్నట్లయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నిన్ను ముట్టువాడు నా కన్ను గుడ్డును ముట్టువాడు. మనము మన ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను ముట్టువాడు నా కన్నుగుడ్డును ముట్టు. మరి అంత ధైర్యము మన దేవుడు, మన కాపుదల ఆయన ఇస్తూ మనల్ని నడిపిస్తున్నాడు. మరి ఆయనలో మనం ఉండాలి. ఆయన కొరకు జీవించాలి, ఆయన పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ లోకంలో అన్నిలు ఉన్నాడు, నేనున్నాను, వారికి నాకు తేడైతే, నేను మనిషినే, వాళ్ళు మనుషులు, అందరిలాగా నేనే ఉన్నాను అని అనుకుంటే వ్యర్థమే. వింటున్నాం విడిపించేలాగా ఉండగలరు.
మన దేవుని బిడ్డలం కాబట్టి విని విడిచిపెట్టే వారిగా ఉండకుండా ఆయన రెక్కల చాటున ఉండే బిడ్డలుగా, భయం కలిగి భక్తితో ఆయనను ఆశ్రయించే బిడ్డలుగా మనం నడుచుకున్నాము. దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి సంఘానికి, అయ్యగారికి, అమ్మగారిని బట్టి నా వందనాలు. చక్కగా కీర్తన విభాగం చెప్పిన పురాణ వందనాలు.